ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ లేఖన భాగం ఏమని సెలవిచ్చి ఉన్నదంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడతెగక ప్రార్థన చేయవారిగా ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించువారుగా ఉండాలి. మనము ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తామో అనేకమైన కార్యాలు చేయవారుగా, మరి అనేకమైన కార్యాలు చూచువారుగా మనం ఉంటాం. మరి విశ్వాసంతో మనము మరి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా ఉంటాం. దగ్గరగా దేవునికి సమీపంగా జీవించడానికి, ప్రార్థన జీవితంలో ప్రార్థనలో మరి ఆయనతో గడపడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో మరి ఆరాధనలో ఆరాధించడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తావో, నిత్యము ప్రార్థన చేస్తావో, ప్రతి సమయమందు ఆయన్ను గణపరచువాడుగా, మరి ఆరాధించువాడుగా మరి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దీవెన పొందుకున్న వారిగా ఉంటావు. ప్రతి విషయంలో ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రతి వాక్కును నీకు తెలియజేస్తాడు. మరి దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేసి దేవుడు ఉన్నతమైన శిఖరం ఎక్కించుటకు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు. ఎడతెగక అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువ సమయము దేవునితో గడుపుట. అయితే మనము ఈ లోకంలో మరి మన భర్త కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన సంపాదన కోసం, మన బ్రతుకు కోసం మరి ఎన్నో మరి చేస్తూ ఉంటాం. ఎక్కువ సమయము దానికే మరి గడిపేవారుగా ఉంటాం. కానీ ఎడతెగక ప్రార్థన అనేది మరి ఎక్కువగా దేవునితో గడుపుట, ఎక్కువగా దేవుని ఆరాధించుట, మరి దేవుని కంటే దేనిని ప్రేమించకుండా ఉండుట, దేవుని కంటే దేవునితో మాట్లాడుట కంటే మరి దేనికి ఎవరితో మాట్లాడుట మరి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, అదే ఎడతెగక ప్రార్థన. ఎప్పుడైతే మనం ఎడతెగక ప్రార్థన చేస్తామో, నిత్యము ఆయనతో పెనుగులాడుతామో, నిత్యము ఆయన ఆరాధిస్తామో మరి దేవుని గణపరచువారుగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా ఉంటాం. మరి అపజయమైన, మనకు ఆపదైన, శ్రమైన, కష్టమైన, నష్టమైన మరి అన్నిటిని ఎదుర్కొన్న ధైర్యం పరిశుద్ధాత్మ మనకు తోడై ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని బోధిస్తుంది, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుందండి. రెండవదిగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. మనం ఒక స్నేహితులు మనకి ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు చేసిన దానికి మనం కృతజ్ఞత కూడా చెల్లించిన వారుగా ఉంటాం. మర్చిపోతాం. మరి మనకు అపాయం నుండి దేవుడు తప్పించినప్పుడు మనము దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకొని కృతజ్ఞత చెల్లించే వారుగా ఉండాలి. కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకంటున్నాడు దావీదు. కానీ మనం ఆయన చేసిన ఉపకారాలన్నింటినీ ఆ క్షణం అదే జ్ఞాపకం ఉంచుకుంటాం, మరలా మర్చిపోతాం. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించి ఉన్నాను, కరుణా కటాక్షం నీకు కిరీటంగా ఉంచి ఉన్నానని ఆయన వాగ్దానం ప్రకారముగా సమాధిలోకి వెళ్ళిపోయిన మళ్ళను, పాపంలో పండిపోయిన మళ్ళను, అపవాదంలో మరి అపవాది వంశంలో పడిపోయిన మళ్ళను, లోకమనే మరి క్రియల్లో పడిపోతున్న మనలను ఆయన రక్షించి తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన మనలను ఇట్టి స్థితిలో ఉంచితే ఆయనకు కృతజ్ఞత చెల్లించిన వారుగా ఉంటాం. మరి ఈ లోకంలో ఎవరు సహాయం చేసినా మనం ఎంతో వాళ్ళని గూర్చి ఎన్నో మాటలు మనం తెలియచేస్తూ ఉంటాం. కానీ దేవుని గూర్చి ఎవరికి కూడా మనం తెలియచేయము. ఎవరికి కూడా దేవుడు నాకు ఈ ఉపకారం చేసి ఉన్నాడు, ఈ మేలును చేసి ఉన్నాడు, మరి నన్ను ఇలాగా ఈ విధంగా ఆశీర్వదించి ఉన్నాడని మనం ఎప్పుడైతే మరి అందరికీ తెలియజేస్తామో మన సాక్ష్యం ద్వారా అనేక మేలు పొందుకునే వాక్యం ఉంటుంది. రే సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో ఎడతెగక ప్రార్థన చేస్తామో, ఎడతెగక నిత్యము ఆయనతో మాట్లాడు
వారిగా ఉంటాము. మనకి తొందరగా మనము చేసిన మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడై ఉన్నాడండి. మరి ప్రతి విషయంలో ఆయనతో మాట్లాడి ముందుకు వెళితే మనము మేలు పొందుకునే వారుగా ఉంటాం. మనము ఈ లోకంలో అందరి సలహాలు తీసుకుంటాం, అనేక విధాలుగా సలహాలు తీసుకుంటాం ఒక పని చేయడానికి. అదే ఆ పని చేయడానికి నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఉన్నతమైన ఉత్తీర్ణత కలిగిన విజయాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉందాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుని ఇష్టానుసారంగా జీవిందాం. ఎడతగగా ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారుగా ఉందాం. ఇది దేవుని చిత్తం అని దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధపడదాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృంద